అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మనకి తొలి ఏకాదశి పండుగ ఏ రోజున ఎప్పుడు వచ్చింది, దశమి ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, పూజని ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు విరమించాలి, ఏమి నైవేద్యంగా ఈ రోజున సమర్పించాలి, ఈ రోజున తినకూడనటువంటి పదార్థం ఏమిటి, అసలు తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనిని శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండగ అని పేరు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తారు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చేటువంటి ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటారు. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి తొలి ఏకాదశి పండుగ అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా దశమి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందామండి. 15 జూలై 2024 సోమవారము మధ్యాహ్నం 3:59 నుంచి 16 జూలై 2024 మంగళవారము సాయంత్రం 5:11 వరకు మనకి దశమి తిథి ఉంటుందండి. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు 16 మంగళవారం రోజు నుంచి మీరు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం నుంచి ఉపవాసం అనేది ఉండాలి. ఇప్పుడు ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 16 జూలై 2024 మంగళవారము సాయంత్రం 5:13 నుంచి 17 జూలై 2024 బుధవారము సాయంత్రం 5:58 వరకు ఉంటుందండి. ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి తొలి ఏకాదశి పండుగని నిర్వహించవలసినటువంటి తేదీ 17 జూలై 2024 బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగని మనం చేసుకోవాలి. ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి తులసి మాలలతోటి పిండి దీపాలతోటి విష్ణుమూర్తిని పూజించి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి ఉపవాసం అనేది ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లాంటివి చేయాలి. మరునాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షని విరమించాలండి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా బ్రహ్మచర్యంని పాటించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు పండితులు తెలియచేస్తున్నారు. ఏకాదశి రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 17 జూలై 2024 బుధవారం ఉదయము 4:35 నుంచి ఉదయం 6 గంటల వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 6:02 నుంచి ఉదయం 7:30 వరకు మంచి శుభగడియలు ఉన్నాయి. ఈ సమయంలో అయినా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరకపోతే ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:50 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఉదయం పూట. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకునేవారైతే కనుక సాయంత్రం 5:46 నుంచి రాత్రి 7:22 లోపు మీరు పూజని చేసుకోవచ్చు. ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు రాత్రికి జాగరణ చేసి ద్వాదశి రోజునే విరమించాలి. అయితే ద్వాదశి గడియలు ప్రారంభం చూసుకున్నట్లయితే 17 జూలై 2024 బుధవారము సాయంత్రం 6 గంటల నుంచి 18 జూలై 2024 గురువారం సాయంత్రం 6:19 వరకు ద్వాదశి గడియలు ఉంటాయండి.
అయితే ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ చేయవలసినటువంటి తేదీ అలాగే సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 18 జూలై 2024 గురువారం రోజున మీరు ఉపవాసంని అంటే విరమించాలండి. 18వ తారీఖు నాడు సమయం చూసుకున్నట్లయితే కనుక ఉదయం 5:45 నుంచి ఉదయం 7:25 లోపల మీరు ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. ఈ రోజున విష్ణుమూర్తికి నైవేద్యంగా తప్పకుండా పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున తినకూడనటువంటి పదార్థం వచ్చేసి అన్నంని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదండి. సో చూశారు కదండి, ఈ 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండగ ఎప్పుడు ఏ రోజున వచ్చింది, తొలి ఏకాదశికి సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.